అన్నా, అమ్మ పిలుస్తోంది, ఇంటికి రా. కొడుకును చూడాలని ఓ తల్లి ఆరాటం, భర్త కోసం ఓ భార్య ఆవేదన, తండ్రి కోసం పిల్లలు చూసే ఎదురుచూపులు. ఒక్కో మావోయిస్టు కుటుంబానికి ఒక్కో కథ, ఒక్కో వ్యధ. పోరుబాటు పట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మావోయిస్టులను లొంగుబాటు పట్టించేందుకు పోలీసులు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఎన్కౌంటర్లతో కాదు, సెంటిమెంట్తో కొడుతున్నారు. ఇంటికి రమ్మని, జనజీవన స్రవంతిలోకి తిరిగి రమ్మని మావోయిస్టులను వాళ్ల ఆత్మీయుల ద్వారానే ఆహ్వానిస్తున్నారు. ఆత్మీయుల పిలుపుకు మావోయిస్టులు స్పందిస్తారా? మావోయిస్ట్ అగ్రనేతల లొంగుబాటుకు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్న నేపథ్యంలో అగ్రనేతల లొంగుబాటుపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా మావోయిస్ట్ నేతల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ నాయకుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ నివాసాన్ని ములుగు జిల్లా ఎస్పీ సబరీష్ తో పాటు పోలీసు అధికారులు సందర్శించారు. చొక్కారావు తల్లి బాగోగులను తెలుసుకుని ఆమెకు నిత్యావసర వస్తువులను సమకూర్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ తల్లి తన తుదిశ్వాస విడిచేలోపు ఒక్కసారైనా కన్న కొడుకుని చూడాలని తప్పించడం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. ఎక్కడున్నావు కొడుకు, బాగులేదు, నేను చచ్చిపోతాను, ఈ ముఖమన్న చూసి చచ్చిపోతాను, రావాలి ఇంటికి కోరుకుంటాను. సార్ కూడా చెప్తాను, రావాలి, ఏడున్నావు, ఎక్కడున్నావు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్ట్ పార్టీ క్రమేపీ పట్టుకోల్పోతోంది. మరోవైపు బడా మావోయిస్ట్ నేతల లొంగుబాటు కోసం పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోవద్దని, లొంగిపోతే వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, రివార్డ్ అందేలా చేస్తామని పిలుపునిస్తూ వారి కుటుంబాల ద్వారా మావోయిస్టుల లొంగుబాటు కోసం పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ములుగు జిల్లాకు చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కుటుంబంతో పాటు మరికొందరు అజ్ఞాత నక్సల్స్ కుటుంబాలకు పోలీసు అధికారులు సందర్శించారు. మావోయిస్టులు తిరిగి జనజీవన స్రవంతిలోకి రావాలని వాళ్ల ఆత్మీయులతోనే పిలుపునిపిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్న దామోదర్ కుటుంబ స్థితి దయనీయంగా ఉంది. అతని తల్లి బతుకమ్మ పరిస్థితి క్షీణించింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సబరీష్ స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి కాల్వపల్లి గ్రామానికి వెళ్లారు. దామోదర్ తల్లి బతుకమ్మను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ తల్లికి బియ్యం, నిత్యావసరాలు, ఆర్థిక సహాయం అందించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆవేదన వ్యక్తం చేసింది దామోదర్ తల్లి బతుకమ్మ. తాను కన్ను మూసేలోపు కన్న కొడుకుని ఒక్కసారైనా చూడాలని ఆ తల్లి గుండె తప్పిస్తోంది. మరోవైపు గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కుటుంబాన్ని కూడా పోలీసులు పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లిన ఎస్పీ సబరీష్ ఆజాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతని భార్య, తండ్రి బాగోగులు తెలుసుకుని వారికి నిత్యావసర వస్తువులు సమకూర్చారు. మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవితంలోకి రావాలన్నారు ఎస్పీ సబరీష్. ఈ మధ్య జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో చాలా మంది మావోయిస్టులు మృతి చెందుతున్నారని, ఇప్పటికైనా వాళ్లు జనజీవన స్రవంతిలో భాగం కావాలన్నారు ఎస్పీ సబరీష్. మావోయిస్టుల ఆరోగ్యం బాగుండాలని, వాళ్ళు ప్రభుత్వం ముందు, పోలీసుల ముందు లొంగిపోవాలని, వాళ్ళు లొంగిపోతే వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మెజర్స్, ఇమీడియట్లీ వాళ్ళకి క్యాష్ అమౌంట్ కానీ, తర్వాత వాళ్ళకి జాబ్ అండ్ అదర్ రిలేటెడ్ మెజర్స్, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో కలిసి ప్రశాంతంగా జీవించడానికి అన్ని రకాల సహాయం చేస్తాము. అయితే పోలీసుల సెంటిమెంట్ అస్త్రం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.